వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ సాయి సుధా. హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్. ఈ రోజు రక్షాబంధన్ సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఎలా జరుపుకుంటున్నారో వ్లాగ్ ని చూసి ఎంజాయ్ చేయండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం రాఖీ సెలబ్రేషన్స్ కోసం. మమ్మీ ఇంకా పిన్ని వాళ్ళు కలిసి మా మామకి రాఖీ కడుతున్నారు. నేను చెల్లి కూడా పిన్ని వాళ్ళ కొడుకులకి ఇద్దరికి రాఖీ కడతామన్నమాట. ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు అక్కడ. అలాగే అక్కడ శ్రావణ మాసంలో బోనాలు చేస్తారనమాట. కష్టజీవి ఏనారా బాటిల్ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే న్యాచురల్గా ఉండాలి. ప్లస్ మా కజిన్స్ మధ్యలో ఫన్నీ కన్జర్వేషన్స్ ఉంటాయి, మీకు కూడా చూడడానికి బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు అని రా క్లిప్సే పెట్టాను చాలా వరకు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మా బావకి మా మామ కూతురు సింధు ఎప్పుడు రాఖీ కడుతుంది అనమాట ఇక్కడ. సో మా అత్తయ్య కూడా మాతోనే వచ్చిందనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. పప్ప మమ్మీ కూడా వచ్చారు అనేసి అత్తయ్య కూడా ఫస్ట్ నేనే రాఖీ కట్టాలని మా పప్పకి కట్టిందనమాట రాఖీ. ఇద్దరు తమ్ముళ్ళకు కూడా నేను చెల్లి కలిసి రాఖీ కట్టేశామన్నమాట. థ్యాంక్ యూ కాదు, రక్షగా ఉండాలంటే మీనింగ్ తెలుసా? ఏదో నేను ఇంట్లోనే ఉంటా, కాలు నొప్పి అవుతుంది, చేయి నొప్పి అవుతుంది అని అనొద్దు. మళ్ళా గవే చెప్పొద్దు. చెప్పురా చూపిస్తుందా? ఆయన చేస్తుండే ఆగు జర, ఆయన టాలెంట్ చూపించని సినిమాటోగ్రఫీ చేస్తావరా? ఎందుకు అర్థందేమో పొసుకున్నా. అబ్బి ఎరుపు ముఖం పెట్టిండ అబ్బి ఏడవక అబ్బి. అబ్బి ఎందుకు ఏడుస్తున్నావురా? నీకన్నా నాకెవరున్నారే నా చెల్లెమ్మ, నన్ను కన్నా తల్లివి నువ్వమ్మా. మూతిగాలగల్లా ప్లీజ్ కొద్దిగా లాంగ్ లో వచ్చింది ఇవా గులగుల జామ్. అరే మూతిగాలగల్లని అమ్మ దగ్గర తీసుకోబోతుంటారు ప్రతిసారి. ఎట్లుందిరా అబ్బి బబ్లు? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? 1 2 3 గో. Enjoy boys, is part in ek bokan pella lakan bella laila ini ek laila. నెక్స్ట్ ఇంకోసారి నేను ధోని అన్నమాట సన్నికి రెడీ 1 2 3. సూపర్ వచ్చింది. ఒకసారి చూపి, ఒకసారి చూపి. దగ్గరకు రారా, అరే దగ్గరకు రారా. పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ రా. నాకు గన్ ఇస్తారా? మంచిగున్నారు మీ ఇద్దరు, కేటు డూప్లికేట్ లెక్క. హ్యాపీ రక్షాబంధన్. సోని దయ్యమోలనే వస్తుంది.
అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఇంకో చిన్న తాత వాళ్ళ ఇంటికి వెళ్తాము రాఖీ కట్టడానికి. అక్కడ కూడా 3 sisters, 2 brothers. అయ్యో చాక్లెట్లు ఉంటాయి కదా చాక్లెట్స్. దిస్ లౌడ్ స్పీకర్ సాయి పోయేటప్పుడు ఇంటికి ఉంది పోషిండి. అందంగా ఉన్నావే ఎవరే నువ్వు? బాబా మరే లక్ష్మీపురం. సో ఇంకో ఇద్దరు మామ పిల్లలు కూడా శ్రీవిద్య, సిరి, పరి 3 మెంబర్స్ కూడా సేమ్ బావకి రాఖీ కడతారనమాట. వీఆర్ ఏ బిగ్ జాయింట్ ఫ్యామిలీ. సో ఇప్పుడు నుంచి ముందు ముందు వచ్చే వ్లాగ్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. వెళ్ళండి బావగారు, పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఏం చేస్తున్నారు పిల్లలు? Just time pass. Very sad. Everyone are dispersing. Yes, we should go. From tomorrow onwards, as usual, classes, schools, offices. Colleges. What this Baka girl is doing? Around. Come on, Titi. మురికి వరకుండి రాలేకపోయాడు అనమాట. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ రాఖీ కట్టేస్తాను. ఫైనల్లీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి. తమ్ముడు అక్కడికి రాలే అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇప్పుడు ఇక్కడ రాఖీ కడుతున్నాను తమ్ముడికి, నేను చెల్లి కలిసి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడ ఇంకో తమ్ముడు ఉన్నాను అనమాట. ఆడ కూర్చోకు, ఎందుకంటే నవ్వు కొంచెం 6 గంటలకు దొంగ దొంగ దొంగ. హారతి కై కొనవే లక్ష్మీపతి, హారతి కై కొనవే, హారతి కై కొనవే లక్ష్మీ. ఏం చూస్తున్నావురా? వీడెప్పుడు నవ్వడా? అతను నవ్వడు సార్. వీడెబ్బ సొమ్మేదో పోయినట్టు ఎప్పుడు సీరియస్ గా ఉంటాడేంటే అమ్మంట. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏం చేస్తున్నా? బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట రాఖీ కట్టడానికి. నేను చెల్లి ఇంకో తమ్ముడు ఉంటాడు కన్నా అని, వాడికి రాఖీ కట్టేసి, అండ్ మా అత్తయ్య అండ్ చిన్నత్తయ్య ఇద్దరు కలిసి బాబాయ్ కూడా రాఖీ కడతారు. అందరం కలిసి రాఖీ కట్టడానికి ఇక్కడికి వచ్చాము. సో ఎవ్రీ ఇయర్ ఇలానే స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ రాఖీ కట్టడం స్టార్ట్ చేస్తే నైట్ అవుతుంది అనమాట, ఎందుకంటే బిగ్ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి. సో మీ ఇంట్లో కూడా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో కమెంట్ చేసి చెప్పండి.
మినీ బ్లాగరా? హాయ్ మినీ బ్లాగర్. హలో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. Hi friends, remains enjoy life. Our group. Hey vlogger. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ వస్తాయి, చూసి సపోర్ట్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. జంబర్